గోవుని గోమాత అని పిలుస్తాం అందరం. ఎందుకు గోవుకి అంత ప్రాముఖ్యతనిస్తున్నాం అంటే గోవు పట్ల మానవాళి తెలుసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని దయచేసి మా ప్రేక్షకులకి వివరించగలరు? గోవుకి చాలా ఇంపార్టెంట్ రోల్ అమ్మ. గోవు లేకపోతే వేదం లేదు, వైదికం లేదు. ఎందుకు లేదయ్యా? మీరు వివాహం ఎలా చేసుకున్నారు? అగ్ని సాక్షిగా చేసుకున్నారు. మరి అగ్నికి ఆహారం ఏమిటి? ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. దేవతలకు ఆహారం ఏమిటి? ఆజ్యం. ఆ ఆజ్యం వల్లే యజ్ఞము అనేటటువంటిది సుప్రతిష్ఠితమవుతుంది. ఆజ్యం లేదనుకోమ్మా, నేను ఇప్పుడు మీ పెళ్ళి జరగాలి. పెళ్ళి చేయాలంటే ఎవరు అవసరం? బ్రాహ్మడు అవసరం. బ్రాహ్మడు వాడు ఎప్పుడవుతాడు? వాడికి ఉపనయనం అయితే అవుతాడు. ఉపనయనం ఎప్పుడవుతుంది? అగ్నిహోత్రుణ్ణి తీసుకొచ్చి పూజిస్తే అవుతుంది. అగ్నిహోత్రుణ్ణి వాడు ఎప్పుడు పూజించగలుగుతాడు? ఎప్పుడు ఆవు యొక్క నెయ్యి ఉంటుందో అప్పుడు. ఆవు నెయ్యి లేకపోతే బ్రాహ్మడు లేదు, వివాహం లేదు, కర్మలు లేవు, అసలు సనాతన వైదిక ధర్మమే లేదు. వైదిక ధర్మం ఇవాళ ఉంది అంటే దానికి కారణం ఏమిటి? ఆవు. కాబట్టి ఆ ఆవు యొక్క పాత్ర ఎంత ప్రధానమైందో అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఇవాళ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి, మీరు పసిపిల్లలుగా ఉన్న దగ్గర నుంచి అంత్యేష్టి దాకా ఆవు నెయ్యి లేకపోతే ఎక్కడా సద్గతి లేదు. చివరికి పుడకల మీద పడుకోబెట్టేటప్పుడు కూడా ఆవు నెయ్యి పోయకుండా కాలిస్తే వాడికి సద్గతులు లేవు. దాన్ని పితృయజ్ఞము అంటారు. మీరు స్వాహ అని చెప్పిన ఆవు నెయ్యే కావాలి, స్వధ అని చెప్పిన ఆవు నెయ్యే. స్వాహ అంటే దేవతలకి, స్వధ అంటే పితృదేవతలకి. ఇద్దరిలో ఎవరిని తరింపజేయాలన్నా ఖచ్చితంగా అవసరమైనటువంటిది ఆవు నెయ్యి. కాబట్టి ఆవు లేకపోతే, గోమూత్రము, గోమయము లేకపోతే, గోఘృతము, గోక్షీరము, గోదధి ఇవి ఏవి లేకపోయినా మనము ఏ వైదిక క్రియకి పనికిరాము. వివాహం చేసుకోవడానికి పనికిరాము, ఉపనయనాలు చేసుకోవడానికి పనికిరాము, లేదు వ్రతాలు చేసుకోవడానికి పనికిరాము. ఆవు నెయ్యితోటే దీపాలు వెలిగించాలి వ్రతాలు చేసేటప్పుడు, లేదు కొన్ని ఉత్సవాలప్పుడు. అన్ని సందర్భాల్లో ప్రధానంగా ఆవు నెయ్యికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ఆవులోనే సమస్తమైనటువంటి దేవతలు ఉన్నారు. ఒక్క ఆవుకి పూజ చేస్తే నువ్వు దేవతలందరికీ పూజ చేసినట్టే. పూర్వము అగ్నిహోత్రం చెయ్యకుండా అన్నం తినకూడదు అని వైశ్వదేవం అనేటటువంటి సిద్ధాంతం ఉండేది అందరికీ. అతిథికి పెట్టాలి, అగ్నిహోత్రాలను ఆరాధన చేసుకోవాలి, తినాలి. కానీ ఇప్పుడు ఆ అలవాట్లన్నీ పోయినాయి అనుకోండి. అంతా యాంత్రికము. నా మానాన్ని నేను తింటే చాలు, నేను తినేటప్పుడు ఎవడైనా ఎదురుగుండా వస్తాడేమో, మళ్ళీ లోపలికి వస్తే ఇబ్బంది అని తలుపులు వేసుకొని మరీ తినేటటువంటి రోజులు ఇప్పుడు వచ్చినాయి. కానీ పూర్వము ఒక అతిథికి అన్నం పెట్టందే వాళ్ళు తినేవాళ్ళు కాదు. కాబట్టి ఇది వైశ్వదేవము అనేటువంటి సిద్ధాంతం. మరి నేను ఎవరు అతిథి దొరకలేదండి, అన్నం పెట్టకుండా తినటానికి లేదు అంటే, నాయన మీ పక్కింటి వాడి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఆవుకంత గడ్డి పెడితే నువ్వు అతిథికి పెట్టినట్టు, పరమేశ్వరుడికి పెట్టినట్టు, విష్ణుమూర్తికి పెట్టినట్టు అంత ఆవుకి ఏదో ఒకటి పెట్టి కానీ నువ్వు అన్నం తినకు అనే సంప్రదాయం వైదిక ధర్మంలో ఉండేది. కాబట్టి ఆవు అంతటి ఆవు. ఇవాళ ఆవు సంరక్షణ అనేటటువంటిది మనం చెయ్యట్లేదు. చేయకపోబట్టే మనమందరము క్లైబ్యము అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. క్లైబ్యము అంటే తెలుసు కదమ్మా, శిఖండి అనేటటువంటి పరిస్థితి. అంటే ఇక వాడు ఏదీ కాకుండా ఉన్నటువంటి వాడు అని. మరి అలాంటి క్లైబ్యంలో ఉన్నవాడు మళ్ళీ కాస్త జవసత్వాలు పుంజుకున్నటువంటి మనిషి కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, ఆవుని పోషించండి. ఆవు యొక్క క్షీరాన్ని, ఆవు యొక్క ఘృతాన్ని ఆహారంగా తీసుకోండి. మీకు ఎక్కడలేని బలము మీ శరీరం అంతా వస్తుంది, దీంట్లో అనుమానం లేదు అని చెప్పారు పెద్దలు. అదేమిటండి అంటే నిజం. క్లైబ్యం అనే పరిస్థితి అన్నానని మీరెవ్వరు బాధపడకండి. ఎందుకు అంత మాట అన్నానయ్యా అంటే, భారతీయులందరి పరిస్థితి అది అని. హిమాలయాల దగ్గర ఉండేటటువంటి మానస సరోవరం ఏమిటది? పార్వతీ పరమేశ్వరులు ఉండేటటువంటి నిలయం. దాన్ని చైనా వాడికి ఇచ్చి మనం ఇక్కడ కూర్చున్నాము అంటే, మన దేశంలో మన తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి చైనా వాడికి అప్పచెప్పాము అంటే మనం కాదు ఆ శిఖండులం.
మళ్ళీ ఈ శిఖండి స్థితి నుంచి బయటికి రావాలంటే ఏనాడు మానస సరోవరాన్ని మనం కలుపుకుంటామా అన్నాడు. మరి కలుపుకోవాలంటే ఏం చేయాలి అంటే, బృహన్నలగా ఉన్నప్పుడు అర్జునుడు ఒక సంకల్పం తీసుకున్నాడట. ఉత్తర గోగ్రహణంలో దుర్యోధనాదులు పట్టుకున్నటువంటి ఆవులన్నింటినీ రక్షించి మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తాను, విరటుడి కొలువులోకి అన్నిటినీ తీసుకొస్తాను అని ఏ క్షణం మొక్కుకున్నాడో, ఏ క్షణం తలుచుకున్నాడో, అప్పటిదాకా సంవత్సరం పాటు శిఖండిగా ఉన్నటువంటి ఆయన గోరక్షణ చేస్తాను అనగానే అది పోయి అర్జునుడుగా తయారన్నట్టు ప్రతి భారతీయుడు మళ్ళీ భారతీయుడిగా, ప్రతి హిందువుగా తయారవ్వాలి అంటే నేను గో సంరక్షణ చేస్తాను అని సంకల్పిస్తే ఖచ్చితంగా మళ్ళీ సనాతన వైదిక ధర్మం నిలబడుతుంది. ఎప్పటిదాకా ఆవులు బ్రాహ్మడు ఈ రెండింటిని కాపాడుకోము అప్పటిదాకా వైదిక ధర్మము అనేటటువంటిది నిల్చుండే అవకాశం లేదు. ఈ రెండు వీక్నెస్లు తెలుసుకొని ఇవాళ విధర్మీయులందరూ మాట మాట్లాడితే బ్రాహ్మణులను తిట్టడం, మాట మాట్లాడితే గోవుల్ని తీసుకొని గోవధశాలకు పంపించడం చేస్తున్నారు. ఈ ఇద్దరూ గనక లేకపోతే ధర్మము సక్రమంగా నిలబడదు, దీంట్లో అనుమానం అక్కర్లేదు. ఇది వేదం చెప్తున్నటువంటి మాట. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందుకని ఏం చేస్తున్నారు, బ్రాహ్మణుల మీద ఎక్కడ లేని విద్వేషం పుట్టేటట్టుగా వీళ్ళు ఎప్పటి నుంచో అన్యాయం చేస్తున్నారు, ఈ దుర్మార్గం చేస్తున్నారు, మిమ్మల్ని అట్లా చేశారు ఇట్లా చేశారు అని రకరకాలైనటువంటి మాటలు వాళ్ళ మీద విధర్మీయులు తెస్తున్నారు. ఎందుకు ఈ మాటలు చర్చిల్లో పాస్టర్లు అంటున్నారు. వాడికి ఏమవసరం అంటే ఈ ధర్మాన్ని కొట్టాలి అంటే బ్రాహ్మణ్ణి కించపరచాలి. బ్రాహ్మణ్ణి కించపరిస్తే ఈ కులంలో ఈ ధర్మంలో పుట్టిన వాళ్ళందరూ వాళ్ళని వంకబెట్టడం మొదలు పెడతారు. ఆ వంకబెట్టడం వల్ల ఈ ధర్మం నాశనం అవుతుంది, ఇందులో ఉండే మహత్తు నాశనం అవుతుంది. అందుకని ఎప్పుడైనా సరే బ్రాహ్మడిగా ఉండాలంటే గోవు అవసరం. గోవు లేకపోతే వాడు బ్రాహ్మడు కాదు. గోవు లేనటువంటి వాడు బ్రాహ్మడు కాదండి. గోవు ఉండి గోఘృతం వాడితేనే వాడు సద్బ్రాహ్మడు. కాబట్టి గోవు అనేది మనం పుట్టిన దగ్గర నుంచి తుది శ్వాస వదిలేసిన తర్వాత కూడా మనల్ని కాపాడి ఉత్తమ లోకాలకు చేర్చేటటువంటిది. అందుకనే గోదానము అని ప్రత్యేకంగా చేస్తాం. ఆ వెనకాల ఉండేటటువంటి ఆవు తోక మీద నుంచి నీళ్లు తీసుకొని వైతరణి నది దాటాలంటే ఇక్కడ ఈ ఆవు తోక నీళ్లు పడాలి అని చెప్తారు. అది అందుకని మనం గోవుల్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. గో సంరక్షణ పరమధర్మం. గావో విశ్వస్య మాతరః, విశ్వం మొత్తానికి తల్లి ఆవు. ఆ ఆవు లేకపోతే ఏ జంతువుకి ఏ ప్రాణికి సమానమైనటువంటి పాలు ఉండవు. పాలు కావాలి అంటే చూడండి, మిగతా ఏ ప్రాణి పాలైనా దాని పిల్లల దాకానే సరిపోతుంది. ఒక్క ఆవు పాలే పిల్లి పిల్లకి పోసిన, గాడిద పిల్లకి పోసిన, పులి పిల్లకి పోసిన, లేదు ఒంటె పిల్ల అంటే అది వెజిటేరియన్ తిన్నా నాన్ వెజిటేరియన్ తిన్నా అన్నిటికీ పడేటటువంటి పాలు. అయితే ఆ వాడి తల్లి పాలు లేకపోతే ఆవు పాలు. కాబట్టి అలాంటి గోవుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చాలా చక్కటి విజన్తో వైదిక ధర్మాన్ని అందరి హృదయంలోనూ ఎప్పటికప్పుడు నృత్యం చేయించాలనే ఉద్దేశంతో, ఎవడు నృత్యం చేసేటటువంటి వాడు రుద్రుడు. అలాంటి ఆ రుద్రుడి యొక్క నామ సంకీర్తనం ఎందుకు తీసుకోవాలయ్యా అంటే, ఎప్పుడు రుద్రుడిని తలుచుకుంటామో మన హృదయంలో రుద్ర తాండవం నడుస్తూ ఉంటుంది. ఆ రుద్ర తాండవము ఎలా నడుస్తుందో ధర్మము అనేటటువంటిది కూడా తాండవం చేయించాలి అనే ఉద్దేశంతో రుద్ర అనేటటువంటి ఛానల్ని మన వినాయక చవితి రోజు ఆరంభం చేశారు. ఈ రుద్ర ఛానల్ చాలా ఇతోభివృద్ధి చెందాలని, అనేక మంది మహాత్ముల యొక్క దర్శనం అందరికీ కలిగేట్టుగా మీ ద్వారా చెయ్యాలని, ఎంతోమంది సందేహాలు ఈ రుద్రా టీవీ చూడటం వల్ల రుద్రా టీవీ ద్వారా పటాపంచలు కావాలి అని నేను మనసా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఆ రుద్రా టీవీని మీది అని అనిపించుకునేట్టుగా సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా అందులో వచ్చే అంశాలన్నిటినీ చూసి మీకు నచ్చినటువంటి ప్రతిదాని మీద ఒక లైక్ కొట్టండి. ఆ లైక్ కొట్టడం వల్ల నిర్వాహకులకి ఇంకో 4 వీడియోలు చెయ్యాలి అనే సదాలోచన వస్తుంది అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. రుద్రా టీవీకి ధన్యవాదాలు. స్వస్తి.